అందులోనే గడిపేస్తున్నావు అని చెప్పేసి అందరూ అంటున్నారు. హ్మ్. అందరి కోసం నా ప్రయాణం కాదులే కానీ, కానీ చెప్తున్నాను ప్లీజ్ మీరు దయచేసి ఇప్పుడు కాల్ చేయకండి. ఓకేనా? ఓకే. ఫస్ట్ నేను నా తమ్ముడు కోసం అడుగుతున్నాను. యోగి ఉన్నావా నాన్న లైవ్‌లో? యోగి, ఈశ్వర్ ప్రభ ఉన్నావా లైన్‌లో? నేను అమ్మ దగ్గర మీకోసం అడుగుతున్నాను. అమ్మా ఈరోజు పూజ అయిపోయిన తర్వాత పూజ దగ్గర చిన్న అలజడి జరిగిందంట. ఎవరికి? యోగికి. మరి అదేంటక్క అలా జరిగేటప్పుడు అంతా మనసంతా బాధగా ఉంది. అమ్మను, కాళికమ్మను, వారాహి అమ్మ నాకు తోడుగా ఉన్నాము అని ఒకసారి అనిపిచ్చక్క అమ్మ దగ్గర. అమ్మ అంటే నేను సంతోషంగా, ప్రశాంతంగా ఉంటాను. కుంకుమ కింద నేల వలికింది. నాకు బాధగా ఉందక్క. కొంచెం అలజడిగా ఉంది మనసులో అని చెప్పేసి అన్నాడు. మీరు చెప్పండి లలితమ్మ. వారాహి అమ్మవారి రూపంలో, కాళికమ్మ రూపంలో యోగికి తోడుగా ఉన్నానని మీ మాటగా చెప్పండి లలితమ్మ. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మీ బిడ్డగా శివాని, దుర్గమ్మ బిడ్డగా అడుగుతున్నానమ్మా. చెప్పండి. యోగికి మీరు తోడుగా ఉన్నారు గదా! వారాహి అమ్మ రూపంలో, కాళికామ్మ రూపంలో. లలితమ్మ ఓం శ్రీ మాత్రే నమః. నాన్న యోగి చూసారా? అమ్మ మీకు తోడుగా ఉంది అన్నారు. సంతోషమా? సంతోషమా నాన్న? యోగి హార్ట్ సింబల్స్ ఉన్నాయి. లైక్ ఉంది అక్కడ. టచ్ చేయండి. అమ్మ మీకు తోడుగా ఉన్నానని మాటిచ్చారు. లలితమ్మ వారాహి అమ్మ రూపంలో, కాళిక అమ్మ రూపంలో, శాంత స్వరూపంలో కాళిక అమ్మ మీకు తోడుగా ఉన్నారని మాటిచ్చారు. సంతోషమా? హ్మ్. శ్రీ మాత్రే నమః నాన్న. అమ్మ ఇగోండి ఇంకొక